హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేనైతే జస్ట్ ఇప్పుడే మొదలు పెట్టేశాను వంట చేద్దామని. పులిహోరకైతే రైస్ పెట్టాను ఫ్రెండ్స్. కుడుములకి వాటర్ పెట్టాను, అందులో కొంచెం బెల్లం వేసి మరగబెట్టుకోవాలి. నేనైతే లాంగ్ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. ఇది కుడుములకైతే పిండి కలుపుకున్నాం. ఇదే నేను నెయ్యి వేసాను, కొంచెం బెల్లం వేసుకున్నాం. కొంచెమే చేస్తున్నాను, ఎక్కువ చేయట్లేదు. కుడుములు ఉండరాళ్ళు ఈ వాటర్ కరిగే వడకట్టి పెట్టుకున్నాము. తర్వాత పిండి వేసి కలుపుకోవాలి. అందులో బెల్లం అయితే కరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు నానబెట్టుకున్న పచ్చెనపప్పు వేసుకున్నాం కొంచెం. ఇప్పుడు రైస్ పౌడర్ కూడా వేసుకున్నాము, అంటే బియ్యం పిండి, రేషన్ బియ్యంతో పిండి పట్టించామన్నమాట. అది వేసి మొత్తం ఇలా ఒకసారి కలిపేసుకున్నాం. పిండి అయితే చూడండి ఇలా సాఫ్ట్గా వచ్చింది. ఇప్పుడు దీంతో అయితే ఉండ్రాళ్ళు కుడుములు చేసుకుంటాను. ఇవైతే 11 చేశాను ఫ్రెండ్స్. కుడుములు అయితే కుక్కర్ పెట్టేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు పాలతాకులు చేసుకోవటానికి వాటర్ పెట్టుకున్నాను, పిండి కలుపుకుందాం. ఇప్పుడు పాలతాకులో కొంచెం పచ్చి కొబ్బరి యాలకులు మిక్సీ పెట్టేసుకుందాం. ఇప్పుడు పాలతాకులకి అయితే వాటర్ మరుగుతుంది ఫ్రెండ్స్. నెయ్యి వేసుకుందాం కొంచెం. పిండి కలుపుకోవటానికి చిన్న బెల్లం గడ్డ కూడా వేసుకుందాం. కొంచెం రాళ్ళ బెల్లం. ఇప్పుడైతే బియ్య పిండి వేసుకుందామండి, పొడి పిండేను. ఇదేం ఉండలు కట్టదు. అందులో బియ్య పిండి ఉండలు కట్టదు. అందులో నెయ్యి వేసాం కాబట్టి అసలు ఉండలే కట్టదు. నెయ్యి అయిపోతే ఉండలు అయిపోయిద్ది. పిండి అయితే ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని పాలతాకులు చేసుకుందాం. చిన్న చిన్న ఉండ్రాళ్ళు కూడా చేసుకుందాం. పాలతాకులకి అయితే పెట్టేసాను, వాటర్ పెట్టాను. పాలతాకులు అంటే ఎక్కువ పాలే కదా ఫ్రెండ్స్, అందుకని పాలు వేసుకుందాం. ఎక్కువ పాలు వేసుకోవాలి. అవుతున్నాయి ఫ్రెండ్స్. కొంచెం పచ్చెనపప్పు వేసుకుందాం. నానబెట్టిన పచ్చెనపప్పు వేసుకుందాం. కొంచెం పచ్చి కొబ్బరి వేసుకుందాం. కొంచెం పచ్చి కొబ్బరి. ఇప్పుడైతే పాలతాకులు ఈ విధంగా చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా ఉండ్రాళ్ళు కూడా వేసేసుకుందాం. ఇలా అయితే వేసుకున్నాం మొత్తం. మా విఘ్నేశ్వరుడి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మట్టి గణేశాయ నమః. మా పూజ కంప్లీట్. కుడుములు, ఉండ్రాళ్ళు, పాలతాకులు, పులిహోర, పానకం, సలిమిడి, వడపప్పు, అటుకులు, బెల్లం, ఫ్రూట్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్ చేయండి. అందరికీ ఒకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. నేనైతే లాంగ్ వీడియో పెడతాను ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. బెల్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. జై బోలో గణేష్ మహారాజ్కి జై. వినాయకుడు పచ్చుండ్రాళ్ళు వేయాలి కదా, అందుకే వినాయకుడు ముందు పచ్చుండ్రాళ్ళు వేశాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.